రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో భాగమే అమిత్ షా వ్యాఖ్యలని, అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వామపక్ష పార్టీల, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గోదావరికని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం రాస్తా రోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల, దళిత సంఘాల నాయకులు, సిపిఐ నాయకులు కె కనకరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు జూపాక శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి, అంబేద్కర్ సంఘం నాయకులు కాంపెల్లి సతీష్, ఏఐటియుసి నాయకులు కవంపల్లి స్వామిలు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అమిత్ షా అవమానపరిచారని, తన వ్యాఖ్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశం సహించబోదని అన్నారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ సేవలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ప్రభుత్వం తుడిచిపెట్టే విధంగా కుట్రలు చేస్తుందన్నారు. కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాల ఆత్మ గౌరవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతీకని అన్నారు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అలాంటి గొప్ప వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ నిన్న పార్లమెంటులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని వెనుకకు తీసుకోవాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం ఉంది, వారు రచించిన రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్తున్న మోడీ ప్రభుత్వంలో ఉండే మరి హోంమంత్రిగా ఉండే అమిత్ షా ఇవాళ ఏదైతే అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడో వాటిని వెనుకకు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఇవాళ పరిపాలిస్తున్న ప్రభుత్వాలే ఇవాళ మాట్లాడటం అనేది ఇవాళ సరైనది కాదు. ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు అనేక మంది ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటే అది రాజ్యాంగ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే రాజ్యాంగ నిర్మాత, దళితుల యొక్క పెన్నిది, ఆలోచన పరుడు, మేధావి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ సాబ్ను ఏదైతే తీవ్రంగా పదజాలంతో విమర్శించిండో అమిత్ షా తన యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, ప్రజల కోసం నిరంతరం తన జీవితాంతం పోరాడి మరణించినటువంటి అంబేద్కర్ ఇవాళ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే దేశంలో ఉన్నటువంటి పౌరులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా పోరాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ చాలా కాలం నుంచి ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మనస్ఫూర్తిని తీసుకురావాలని మాట్లాడుతున్నారు. దానికి పరాకాష్ఠనే నిన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడినటువంటి తీరు. అంటే రానున్నటువంటి కాలంలో మొత్తం ఈ రాజ్యాంగాన్ని మార్చి ఇవాళ మొత్తం హిందూ దేశాన్ని హిందూగా ప్రకటించి ఈ దేశంలో ఒక ఫాసిజాన్ని అమలుపరచడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. తగినటువంటి మేధావి, ప్రపంచమే ఆయన ఆచరణను కొనసాగిస్తున్నటువంటి అంబేద్కర్ను తూలనాడే రీతిలో మాట్లాడినటువంటి అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గోదావరికని వివిధ రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు 50 మంది ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన తన వాక్యాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఆయన జీవించదలుచుకుంటే, ఈ దేశంలో జీవించదలుచుకుంటే అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన తప్పును ఒప్పుకొని ఇవాళ అంబేద్కర్ బొమ్మ దగ్గర భూమికి రాయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన కనుక అంబేద్కర్ అవమానపరచడం మనసుతుంటే వెనక్కి తగ్గకుంటే ఇవాళ ప్రజలు క్షమించరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హింసను ఇవాళ మతం పేరు మీద చేస్తున్న అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపదను దోసుకపోవడానికి దేశంలో ఉన్న పౌరుల మధ్య వివక్ష తీసుకొచ్చి ఈ రాస్తా రోకోలో వామపక్ష పార్టీల నాయకులు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల నాయకులు గౌతమ్ గోవర్ధన్, వేల్పెల కుమారస్వామి, సారయ్య, ఈ నరేష్, పులి మోహన్, తోకల రమేష్, ఆరెల్లి పోచం, మహేశ్వరి, గుమ్మడి వెంకన్న, చంద్రశేఖర్, కన్నం లక్ష్మీనారాయణ, రమేష్ కుమార్, రేణుక, తిరుమల తదితరులు పాల్గొన్నారు.